సుమిత్ర చెప్పడంతో కార్తీక్, జ్యోత్స్న ఇద్దరు బయటికి వెళ్తారు. కార్తీక్, జ్యోత్స్న అలా సరదాగా కారులో వెళ్తుండగా ఒక రోడ్డు మీద ఐస్ బండి దగ్గర తన శౌర్య కనిపిస్తుందనమాట. రౌడీ ఇక్కడుంది ఏంటి అని కారు ఆపి దిగుతాడు. ఎవరెక్కడుంటే నీకేంటి బావా అనేసి జ్యోత్స్న మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అంటుంది శౌర్య కార్తీక్‌ని చూసి, ఏంటి ఇక్కడున్నావు, రోడ్డు మీద స్కూల్‌కి వెళ్ళలేదా అని అడుగుతాడు. వెళ్తున్నాను కదా, ఇదే నా స్కూల్ అని పక్కనున్న ఒక చిన్న స్కూల్ చూపిస్తుంది, గవర్నమెంట్ స్కూల్. నిన్ను వేరే పెద్ద స్కూల్‌లో కదా జాయిన్ అవ్వమన్నాను, ఇక్కడ జాయిన్ చేశారేంటి మీ అమ్మ అని అడుగుతాడు. ముందు మేము ఆ స్కూల్‌కే వెళ్ళాము, కానీ అక్కడ జాయిన్ అవ్వడానికి అమ్మ నాన్న కూడా బాగా చదువుకొని ఉండాలంట అంటుంది శౌర్య. నాకు ఆ స్కూలే బాగా నచ్చింది కార్తీక్ అంటుంది శౌర్య. జ్యోత్స్న మాత్రం ఆలోచిస్తుంది. నిన్న గ్రాని చెప్పింది చాలా వేరేగా ఉన్నిందే, వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని పెద్ద స్కూల్‌లో జాయిన్ చేస్తారు చూడు అంది కదా గ్రాని, ఇక్కడ చూస్తే బావకేమీ తెలియకుండా ఉన్నట్టుంది అని ఆలోచిస్తుంది. అంతలోనే అమ్మో, నేను ఆ అమ్మాయి స్కూల్‌లో జాయిన్ అయినట్టు ఎవ్వరికీ చెప్పొద్దనింది, నేను పొరపాటున చెప్పేశానే, ఎలా అమ్మ అరుస్తుంది అంటుంది. నువ్వెక్కడ చెప్పావు, నేనే కదా చూశాను రోడ్డు మీద నిన్ను, నా అమ్మ ఏమనదులే అంటాడు కార్తీక్. తర్వాత శౌర్య స్కూల్లోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ కోపం వచ్చి, అసలు ఈ దీపకి అసలు ఆలోచనే లేదు, నేను ఇంటి దగ్గర ఎంతగా చెప్పాను మంచి స్కూల్లో చేర్పించాలి, శౌర్య చాలా తెలివైనది అని చెప్పినా కూడా ఈ స్కూల్లో తెచ్చి జాయిన్ చేసేసిందని కోప్పడుతూ ఉంటాడు. జ్యోత్స్న అనుకుంటుంది, నేను పక్కనున్నా కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచన ఉంది, ఇంకా నాకేం విలువ ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో నేను దీపతో శౌర్య గురించి ఒకసారి మాట్లాడాలి అంటాడు కార్తీక్. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం జ్యోత్స్న అంటాడు. ఇంటికి అంటుంది. అప్పుడే ఇంటికా, మనం ఎక్కడికి వెళ్ళలేదుగా అంటాడు. ఇంటికే వెళ్దాం పద బావ అంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ సీన్‌లో కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో కార్తీక్ వాళ్ళ అమ్మ వాళ్ళ వదినతో, అదే సుమిత్రతో, జ్యోత్స్న వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నేను ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాను వదిన, కానీ కుదరలేదు. నాకు ఇంట్లోనే దేవుడు ఉన్నాడు కదా, ఇంకే గుడి అవసరం లేదు అంటే కార్తీక్ వాళ్ళ నాన్న ఉద్దేశించనమాట. ఆయన నాకు శ్రీరామచంద్రుడు అంటుంది. అదే సమయంలో ఆయన ఇంకొక రూమ్‌లో వేరే ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. తను అలా అనుకోబట్టే మన మీద ఇంతవరకు డౌట్ రాలేదని వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ వాళ్ళ నాన్న. ఆ ఫోన్లో మాట్లాడే అవతలి వ్యక్తి, ఇంటికొస్తున్నావా బేబీ అంటుంది. దేవిగారి దర్శనం చేసుకోకుండా ఉండగలనా చెప్పు, వస్తాను అంటాడు. తర్వాత జ్యోత్స్న ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ గ్రానీతో అన్నీ జరిగిందంతా చెప్తుందనమాట. అసలు బావకు నేనంటే లెక్కలేదు, ఆ రోజు కూడా అంతే, నన్ను కారులో కూర్చోబెట్టి వెళ్ళి దీపతో టీ తాగుతున్నాడు, ఈ రోజు కూడా శౌర్యని కారులో కూర్చోబెట్టుకుని స్కూల్ గురించి మాట్లాడుతున్నాడు తప్ప నేను పక్కన ఉన్నాననే విషయం కూడా గుర్తులేదు బావకి అంటుంది. నువ్వు ఏదో ఒకటి చెయ్యి గ్రాని, బావ లేకపోతే నేను అస్సలు బ్రతకలేను అంటుంది జ్యోత్స్న. నేను ఏదో ఒకటి చేస్తాను కదా, నేను ముందు దీపతో మాట్లాడాలి, దానికంటే ముందు కూడా శౌర్యతో మాట్లాడాలి, దీప చెప్పలేని విషయాలు ఏమైనా శౌర్య చెప్పొచ్చేమో అని ప్లాన్ చేస్తుంది. ఏదో ఒకటి తప్పకుండా చేస్తే ఈ ఆస్తికంతా వారసురాల్ని చేస్తాను నిన్ను అంటుంది. నేను బావ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆస్తి గురించి అంటావేంటి గ్రాని అంటుంది. ఈ ఆస్తి గురించి కాకపోతే ఇదంతా నేను ఎందుకు చేసినట్టు అని ఏదో పొరపాటున చెప్పేస్తుంది. చిన్నప్పుడు అంటే మార్చినట్టు చెప్పదు, ఏదో బయటపడుతుంది. నా కోసం నాకు తెలియకుండా నువ్వు అంతగా ఏం చేసావు గ్రాని అని అడుగుతుంది జ్యోత్స్న. జ్యోత్స్న అనుమానించకుండా ఏదో ఒక కల్లబొల్లి కబుర్లు చెప్పేస్తుంది పారిజాతం అప్పటికి. తర్వాత అవుట్ హౌస్‌లో జ్యోత్స్న అంటున్నాను, దీప శౌర్యని అడుగుతూ ఉంటుంది స్కూల్లో ఏం చెప్పారు అనేసి. బుక్స్ తెచ్చుకోమన్నారు, నోట్ బుక్స్ రాసుకోవడానికి, మనం ఊరికెళ్ళి నా సైకిల్ బుక్స్ తెచ్చుకుందామమ్మా అంటుంది. సైకిల్ అమ్మేసింది కదా మీ నానమ్మ అంటే, మరి నేను ఎలా వెళ్ళాలి స్కూల్‌కి అని సైకిల్ గురించి బాధపడుతూ ఉంటుంది శౌర్య. అప్పుడు అక్కడికి పారిజాతం వస్తుంది. వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, నాకు కూడా చెప్పు అంటుంది శౌర్యని. అదే మా అమ్మ నా కోసము సైకిలు అప్పుడు గెలుచుకునింది, నీకు తెలుసా ఆ సైకిల్ ఎవరిచ్చారు అనేసి. ఎవరు అంటే శౌర్య చెప్పొద్దు అనేసి ఆపబోతుంది దీప. కానీ చిన్నపిల్ల ఏదో చెప్తుంటే ఎందుకు ఆపుతావు దీప అని అడుగుతుంది. కార్తీక్ ఇచ్చాడు అని చెప్తుంది. అంటే కార్తీక్ వీళ్ళకు ముందే తెలుసా, ఇక్కడికి రాకముందే ఇదంతా ప్లాన్ అయ్యేమని పారిజాతం మనసులో ఒక అనుమానం మొదలవుతుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.